నీ స్తుతిని బట్టి నీ సహోదరులందరూ కూడా దీవించబడతారు. నీ స్తుతి జీవితాన్ని బట్టి నీ కుటుంబం జీవించబడుతుంది. హల్లెలూయా. నీ స్తుతి జీవితాన్ని బట్టి నీ యొక్క సంఘము దీవించబడుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి బిడ్డ కూడా అనేక శ్రమల ద్వారా వెళ్ళారు. వారి జయ జీవితం చదువుతున్నాం, మనం సంతోషిస్తాం. ఆ జయము రావడానికి అనేక అడ్డంకుల్ని గెలుస్తూ వచ్చారు. హల్లెలూయా. ఆ అడ్డంకుల్ని జయించడానికి దేవుడు ఆయన కృపను కుమ్మరించాడు. కాబట్టి అడ్డంకులు, శ్రమలు, శోధనలు రావడం సహజం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు వాటిని పర్మిట్ చేస్తున్నాడు, రాణిస్తున్నాడు. మనం ఇంకా విశ్వాసంలో బలపడాలని, ఇంకా అటువంటి విషయాలు మనం జయం పొందాలని, ఇంకా ఆయన యందు విశ్వాసంలో ఎదగాలని దేవుడు వాటిని రాణిస్తాడు మన పట్ల. కానీ మనం ఓడిపోవాలనే ఉద్దేశంతో రానివ్వడు, మనం వాటిలో జయించాలనే ఉద్దేశంతో రాణిస్తాడు. హల్లెలూయా. చూసారా? అందుకే గమనించండి, నీవు ఎప్పుడైనా నీకు ఇష్టము, నువ్వు ప్రార్థించావు, ఇష్టపడ్డావు, ఎంతో ఆశించావు, కానీ జరగలేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అది నీ నిజమైన క్రైస్తవత్వాన్ని బయటపెడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్ మేడం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్. దానికి పట్ల ఇంకేమి రాదు నోట్లోంచి. మీరు కనపడపడాలి. ఈ వ్యక్తి సంఖలో బైబిల్ పెట్టుకుంటాడు, తెల్ల దుస్తులు వేసుకుంటాడు, ఎప్పుడు పరిశుద్ధుడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంట్లో ఓ రోజు ఫోటో ఫ్రేమ్ పెట్టాలి. ఫోటో ఫ్రేమ్ తగిలించాలంటే ఏం చేయాలి? మేకు కొట్టాలి. మేకును కొడతా ఉంటాడు. మేకును కొడుతుంటే అంతలో భార్య వస్తుంది. ఏమండి కాఫీ కావాలని, ఏంటి అని ఇక్కడ మేకుకు బదులు ఇక్కడ కొట్టుకుంటాడు. అప్పుడు నోట్లోంచి ఏమొస్తుంది? హల్లెలూయా రాదండి. ఫస్ట్ బూత్ వచ్చేస్తుంది. నీ హృదయం నిండిన కొలది నీ నోరు మాట హల్లెలూయా. చూసారా? నేను చెప్పేది అర్థమవుతుందా? నేను అందుకే చెప్పాను ఇది పాఠశాల అని. చూసారా? అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీకెత్. అందరినీ మెప్ప చేస్తున్నాడు. ఏమని? చాలా స్పిరిచువల్ అండి. నీ స్పిరిచువాలిటీ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ ఒత్తిడిలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు. ఒక ఆరెంజ్ అంటే తెలుసు కదా మీ అందరికీ. నారింజ పండు ఆరెంజ్ అన్నది చూస్తాం, చక్కగా ఉంటుంది, చూడ్డానికి మంచి ఆరెంజ్గా ఉంటుంది. తీగుందా పుల్లగుందా ఎలా తెలుసు? అది దాన్ని పిసికినప్పుడు, దాన్ని ఒత్తిడేసి నలిపినప్పుడు దాని నిజమైన రసం బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు తెలుసుకోగలవు అది నిజంగా తీపిదా పులుపుదా అని. ఆమేన్. నీ విశ్వాసం ఎంత బలమైందో, నువ్వు ఎంత దేవుణ్ణి నమ్ముతున్నావు, నువ్వు ఎంత నమ్ముతావు, ఎంత విశ్వసిస్తావు అనేది ఎప్పుడు బయటపడుతుంది? నువ్వు కష్టాల ద్వారా వెళ్ళినప్పుడు ఏ విధంగా నువ్వు దేవునితో ప్రవర్తిస్తావు, ఏ విధంగా దేవుని గురించి మాట్లాడతావు, ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తావు, ఏ విధంగా జీవిస్తావు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. చూసారా? దేవునికి ఎటువంటి వారు కావాలి? ఆయన్ని నమ్మే నడిచేటువంటి వారు. పౌలు అంత గొప్ప భక్తుడు, గొప్ప సేవ చేశాడు, గొప్ప శ్రమలు కూడా పొందాడు. అవునా అండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జనులారా, శ్రమలు వచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను ఇష్టపడటం లేదని కాదు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని తీసుకోకూడదు. దేవుడు నిన్ను శిక్షించటం లేదు. దేవుడు నీ విశ్వాసము ఏమన్నది? యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ ప్రెషస్ దెన్ గోల్డ్. బంగారము కంటే ప్రశస్తమైంది. కాబట్టి బంగారాన్నే కొలుములో వేయబడితే నీ విశ్వాసం ఇంకెంతగా అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం ఖచ్చితంగా పరీక్షించబడుతుంది. పరీక్షించబడ్డప్పుడు మనం జయించాలంటే ఏం చేయాలని చెప్పండి అందరూ? ఏం నేర్చుకుంటాం మనం? ఏం చేయాలంట? స్తుతించాలి. చెప్పండి అందరూ, చెప్పండి మళ్ళీ గట్టిగా. ఏడుస్తూ, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు నాయన, ఇంత ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నువ్వు మాట్లాడటం లేదేంటి నాయన నువ్వు అసలు నన్ను ప్రేమిస్తున్నావు, నేను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు నాయన, నేను ఏం చెడు చేశాను, ఈ మాటలన్నీ ఆపేయాలి. ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ఇంకా విశ్వాసంలో ఎదిగించడానికి ఈ పరీక్షను రాణించావు, కాబట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఈ పరిస్థితి నుంచి కూడా విడిపించగలిగిన శక్తి నీ ఒక్కడికే ఉంది. కాబట్టి నిన్ను నేను స్తుతిస్తున్నాను. నీ శక్తి ద్వారా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించు నాయన. నీ శక్తి ద్వారా నాకు విడుదలను అనుగ్రహించు, నాకు జయమును అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, ఈ జనులు సరే అక్కడ సముద్రం వచ్చింది, సముద్రం ముందు నిలబడ్డారు. మోషే గారు ఏమన్నారు? ఆగండి,
ఈరోజు మీరు అద్భుతం చూస్తాం. అద్భుతం జరిగింది. మరి ఎండిన నేల మీద వారు నడుస్తూ వచ్చారు, యువతల నుంచి అవతలికి వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు? నాట్యం వేస్తూ దేవుని స్తుతిస్తున్నారండి. హల్లెలూయా. దేవా, నీలాంటి వాడు లేడు, నీ అంతటి వాడు లేడు ప్రభువా, హల్లెలూయా అంటున్నారు. చూసారా మతపరంగా ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారు? దేవుని స్తుతించడం తప్పులేదు, మేలు జరిగినందుకు దేవుని స్తుతిస్తున్నారు. సరే, మంచిదే. 22 అది 14 నుంచి 15వ అధ్యాయానికి వచ్చే వరకు, 15వ అధ్యాయంలో మిరియం అది టాంబరీన్ వాయిస్తుంది, అందరూ నాట్యం ఆడుతున్నారు, అందరూ దేవుని స్తుతిస్తున్నారు, గొప్పగా కేకలు వేస్తున్నారు. అది అయిన తర్వాత మళ్ళీ మొదలవుద్ది యాత్ర. అప్పుడు 22వ వచనం నుంచి చదువుదాం, అదే అధ్యాయంలో 22. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో 3 రోజులు ప్రయాణమైంది, అక్కడ నీళ్లు లేవు. అంతలో వారు మారాకు చేరిరి. మారా అనే ప్రదేశానికి చేరారు. మారా నీళ్లు చేదైనవి గనుక, చూసారా, చేదుగా ఉన్నాయి నీరు తాగుదామంటే. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా, చూసారా, మళ్ళీ ఏం చేస్తానండి? సనుగుతున్నారు, గునుగుతున్నారు. మళ్ళీ 3 రోజుల క్రితం ఏమన్నారు? నీ అంతటి వాడు లేడు ప్రభువా అన్నారు. నీ అంతటి గొప్ప నాయకుడు లేడు, నువ్వు చేసిన అద్భుతాలు ఎవడు చేయలేదు, మరి ప్రభువా నీవే గొప్ప దేవుడు ప్రభువా అన్నారు. 3 రోజులు తిరగక ముందే ఏమన్నారు? సనుగుతున్నారు. చదువు. అతడు సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. చూసారా, అప్పుడు మోషే ఎప్పుడు చూడండి, ఏదైనా కష్టం నాగానే ప్రభువా సహాయం అని అడుగుతున్నాడు. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. హల్లెలూయా. చూసారా, అయితే ఏం తెలుసుకున్నాం? మనిషి యొక్క హృదయాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు. ముఖ్యంగా మతము అని మత ప్రకారంగా జీవించేవారు ఈ రకమైనటువంటి జీవితం జీవిస్తారు. నిజముగా దేవుణ్ణి వారు తెలుసుకున్న స్థితిలో లేరు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ అడ్డంకి వచ్చినా దేవుణ్ణి ప్రశ్నించడము, సనగడము, గునగడము, ఇది మట్టుకే వారికి వచ్చు. అందుకే మీరు చదివినట్టయితే 1 కొరింథీ 10వ అధ్యాయం చదివినట్టయితే చాలా చాలా చక్కగా వ్రాశాడు పౌలు గారు. దీనివల్ల అనేకులు మరణించారు అని ఉంది. సరేనా? ఇప్పుడు అది చూడం. మరి 16వ అధ్యాయంలో అదే ఉంది, 17వ అధ్యాయంలో మళ్ళీ అదే ఉంది. చూసారా, ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటే ఎక్కడికక్కడ దేవుడు అద్భుతం చేసినప్పుడు వారు దేవుని స్తుతించడం, మరి కష్టం రాగానే మళ్ళీ సనగడము, గునగడమే. అర్థమైన వారు ఆమెను చెప్పండి. జనలారి, ఈ రాత్రి నుంచి ఎటువంటి పరిస్థితి, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి ఆటంకం వచ్చినా, మీకు ఇష్టమున్నా లేకపోయినా జయించాలనే ఆశ ఉన్నట్టయితే దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రభువా, నాకు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, మనసు ఆయాసంగా ఉంది, హృదయం బద్దలైపోయింది, కన్నీరు ఆగటం లేదు. అయినా ప్రభువా, ఈ వేదనలో, నా మనసు ఆయాసంలో కూడా నేనేం చేస్తున్నాను? నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా విమోచకుడు నీవు తప్ప నాకు ఇంకొకటి లేడు. నీవే నన్ను విమోచించగలవు, నీవే నన్ను ఆశీర్వించగలవు, నీవే నన్ను విడిపించగలవు ప్రభా. అందుకే ఈ పరిస్థితిలో కూడా నేను నిన్ను స్తుతి చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఇంతకుముందు మీతో పంచుకున్నాను, మళ్ళొకసారి చెప్తున్నాను. అకస్మాత్తుగా మా నాన్న చనిపోయారు. చాలా అకస్మాత్తుగా, 53 సంవత్సరాలు ఉన్నారో లేరో అప్పటికి. అప్పుడు ఆయన మరి గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉన్నారు, ఇంజనీర్గా, అడిషనల్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. మరి దేవుని సేవలో చాలా నిమగ్నమై ఉన్నారు. ఆయన కాక ఒకరో ఇద్దరో తప్ప ఆయన కుటుంబం నుంచి అందరూ దేవుణ్ణి ఇంకా తెలియని స్థితిలోనే ఉన్నారు, వేరే మతం నుంచి వచ్చినటువంటి వారు. ఈయన ఇంత అకస్మాత్తుగా చనిపోయినప్పుడు నేను ఈ దేశంలో లేను, నేను తిరిగి రావాల్సి వచ్చింది. ఇదంతా జరిగినప్పుడు చాలా ఆయాసం కలిగింది అందరికీ. అయితే
వీరు ఎవరైతే ఇంకా దేవుని నమ్ముకోలేదో వీరి బంధువులందరూ మా మా తండ్రి బంధువులందరూ హిందువులు వాళ్ళందరూ వచ్చి మీ దేవుడు ఎందుకు చేశాడు ఇలాగా అని అడిగారు. మీరు ఇంత గొప్ప చెప్తారే, అద్భుతాలు చేస్తాడని మీ దేవుడు, ఈ దేవునికి సేవలో ఉన్నావు కదా అంటే, నేను నాకు సహోదరు ఉంది, మా సిస్టర్, ఇద్దరం కూడా సేవలో ఉన్నాం, మీరందరూ సేవలో ఉన్నారు, అయినా దేవుడు ఎందుకు చేశాడు ఇలాగా అన్నారు. అప్పటికి నేను మినిస్ట్రీలో కొత్తగా ఉన్నాను, ఏమవుద్దో నా భవిష్యత్తు నాకు తెలియదు. అందరూ ఏమనుకున్నారంటే మేము భూమట్టం అయిపోతాము, మాకు ఇంకా భవిష్యత్తు లేదు అనుకున్నారు, ఇంకా ఫ్యూచర్ అనేది లేదు వీరికి అనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేనికి కూడా జవాబు ఇవ్వడానికి మాకు రావటం లేదు నోరు. ఏం చెప్తాం? ఎందుకు చేశాడు దేవుడు అంటే, నాకు తెలుసు దేవుడు చేయలేదని. దేవుడు చంపేవాడు కాదు, దేవుడు జీవం ఇచ్చేవాడని నాకు తెలుసు. హల్లెలూయా. దేవుడు చంపలేదు మా తండ్రిని నాకు తెలుసు. కానీ వారు చెప్తే వింటారా? అయినా చెప్పాం, అయినా వారికి తృప్తి కలగలేదు. అయినా ఏదైతేనేంటి, చాలా వేదనకరమైన సమయంలో ఉన్నాం. అటువంటప్పుడు ఆయన మెమోరియల్ సర్వీస్ అవుతుంది. మెమోరియల్ సర్వీస్కి చాలామంది వచ్చారు, రకరకాలైన మనుషులు, పెద్ద వాళ్ళందరూ లేచి నిలబడి అనేక మంచి విషయాలు మాట్లాడతారు కదండి. ఆ రాత్రి అన్ని మంచి మాటలు అంతలో ఎవరో ఒకరు నన్ను చూశారు, ఎక్కడో నిలబడి ఉన్నాను, ఆయాసంగా ఉంది, ఏడుస్తూ ఉన్నాను, ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో సడన్గా నా పేరు పిలిచి, రండి ఇక్కడ ముందుకు వచ్చి మీరు 2 మాటలు చెప్పండి అన్నారు. ఏం మాటలు చెప్తాం? నాకేం అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో నోట్లోంచి ఏమీ రావట్లేదు. ముందుకెళ్ళి ఒకటే ఒక మాట అన్నాను, గాడ్ నెవర్ మేక్స్ అ మిస్టేక్. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. హల్లెలూయా. గాడ్ నెవర్ మేక్స్ అ మిస్టేక్. దేవుడు చేసింది దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు. కాబట్టి నేను దేవుడిని నిందించను దీని విషయంలో అని దేవుని స్తుతించాను. హల్లెలూయా. చూడండి, దేవుడు మరి ఏ విధంగా మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ పైకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నానంటే, నేను అన్నీ నేర్చేసుకున్నానని కాదు, కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు అది నేర్పించాడు. అలాగే మీరు కూడా ఏ సమస్య ఎదుర్కొంటున్నా సరే, ఆరోగ్య విషయం అవ్వచ్చు, కుటుంబ విషయం అవ్వచ్చు, ఆ వైవాహిక జీవితం విషయం అవ్వచ్చు, లేకపోతే విద్య సంబంధించవచ్చు, ఉద్యోగ విషయం సంబంధించవచ్చు, ఏది ఏమైనా సరే దేవుడు నిన్ను మర్చిపోలేదు, నువ్వు దేవుడిని మర్చిపోకు. దేవుడు నిన్ను శోధించేవాడు కాదు. శోధనలు వస్తాయి కానీ దేవుడు శోధించాడు. దేవుడు శోధన నుంచి నేను తప్పించేవాడు. హల్లెలూయా. ఆమె నీవు మంచి చేసినందుకు చెడు ఎందుకు జరగాలని అడక్కు. లోకం అలాగుంది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూసినట్టయితే పౌలు శీలలు గొప్పగా వాక్యం ప్రకటించి అనేక అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైంది? వారిని ఇరువురిని చెరపట్టి ఏం చేశారు? వాతలేసి రక్తాలు కారేటప్పుడు తీసుకెళ్ళి డంజన్ అంటే చెరసాల్లో వేశారు. అది ఎంత భయంకరమైన చెరసాలో మీకు తెలుసా? భయంకరమైన చెరసాల. కాళ్ళు చేతులు 2 కూడా మరి బంధించబడి ఉన్నాయి, రక్తం కారుతుంది. అటువంటప్పుడు మరి ఓ ప్రశ్న అడుగు, ప్రభా ఎందుకు ఇలా చేసావు మమ్మల్ని? మేమేం తప్పు చేసాం? నువ్వు అన్న ప్రకారంగా వాక్యం బోధించావు, నీ వాక్యం నీ యొక్క శక్తితో అనేకుల్ని స్వస్థపరిచావు, అనేకులు స్వస్థత నొందిను, అనేక మంది దీవించబడ్డారు. మరి దీనికి ప్రతిఫలమా ఇది అని అడిగారా? అడిగారా? అడగలేదు. కానీ దేవుని ఒక వాక్యంలో ఏ విధంగా రాబడింది, వారు మధ్యరాత్రి సమయంలో ఏం చేశారటండి? దేవుణ్ణి చెప్పండి, దేవుణ్ణి గట్టిగా చెప్పాలి. మళ్ళీ ఒకసారి చూసారా? మీరు ఒక మాట, ఒక ప్రశ్న, మీరే పౌలు స్థితిలో మీరు ఉన్నారని ఒకసారి ఊహించండి. వీపంతా చెట్లిపోయింది, రక్తం కారుతుంది, ఎవరు వచ్చి తుడవలేదు, తడితో తుడవలేదు, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ చేయలేదు, బాధ ఉంది, మంట ఉంది శరీరం అంతా. ఆ సమయంలో మీకు దేవుని స్తుతించాలి అనిపిస్తుందా? చెప్పండి, అనిపిస్తా? అంతవరకు ఎందుకు? తల బాగా వస్తుందంటే దేవునికి హల్లెలూయా చెప్పబుద్ధి అవుద్దా? మీకు ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు. అవునా అండి? చూసారా? ఈ విధంగా మనం ఓడిపోతాం. కానీ వారు ఇరువురు ఏం చేశారు? అందరూ ఏదో అండర్ ద బ్రెత్ పాడలేదు, అంటే ఎవరు వినకుండా గట్టిగా పాడుతున్నారు. ఎక్కడ? చెరసాలలో మధ్యరాత్రి వేళ. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మధ్యరాత్రి వేళ ఆ ఇతర ఖైదీలందరూ వినే విధంగా బిగ్గరగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అందరూ చెప్పండి, స్తుతించారు అని. మళ్ళీ చెప్పండి, ఈ రాత్రి నుంచి మీరు స్తుతించండి దేవుణ్ణి. హల్లెలూయా. స్తుతిలో మహా గొప్ప బలం ఉంది. స్తుతి అనేది ఒక తాళపు చెవే కాదు, స్తుతి అనేది దైవిక ఖడ్గము. హల్లెలూయా. శత్రువుని ఛేదించే ఖడ్గం అని మర్చిపోకండి. స్తుతి అంటే పాట పాడడమే కాదు, దేవుణ్ణి ఘనపరచడం. దేవానికి స్తోత్రం నాయన, మీరు మహిమ ఘనత మీకే ప్రభువా, మీలాంటి దేవుడు లేడు ప్రభువా, మిమ్మల్ని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభు. నోటితో మాట్లాడటం కూడా దేవుణ్ణి స్తుతించడం. రాగము లేనంత మాత్రం నేను దేవుని స్తుతించలేను అనుకోకండి. పాట ద్వారానే దేవుణ్ణి స్తుతించక్కలే, మాట ద్వారా దేవుణ్ణి నువ్వు స్తుతించవచ్చు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి స్తుతి అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ఆయుధము, గొప్ప తాళపు చెవి. దీని ద్వారా నువ్వు జయించగలవు, దీని ద్వారా నువ్వు సాతాను ఓడించగలవు, దీని ద్వారా నీవు అద్భుతాలు నీ జీవితంలో అనుభవించగలవు. హల్లెలూయా. కాబట్టి ఆ రాత్రి, ఆ మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఉంటే ఏం జరిగిందండి? గొప్ప భూకంపం కలిగింది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను. అందరూ మాట అకస్మాత్తుగా అని. మళ్ళీ చెప్పండి. ఇంగ్లీష్లో ఉంది సడన్లీ అన్నది. అంటే మీరు 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 ఎక్స్పెక్ట్ చేయని టైంలో, మీరు అనుకుని ఇప్పుడు అవుతా సడన్గా జరుగుతుంది ఒక అద్భుతం. హల్లెలూయా. ఎందుకు? దేవుణ్ణి ఆ విధంగా స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఎంతగా ఆనందిస్తాడంటే 24 గంటలు దేవదూతలు ఆయన స్తుతిస్తున్నాయి. కానీ బాధలో, కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మనసాయాసంలో ఉన్నప్పుడు దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతి యొక్క స్వరము దేవునికి చాలా ఇంపుగా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆయన్ని నిజంగా తెలుసుకున్నాడని. హల్లెలూయా. మన బాధలో, మన వేదనలో ఆయన ఆనందించేవాడు కాదు, కానీ ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన గుర్తించావంటే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు ఆయన తెలుసుకుంటాడు ఏమని, నీవు ఏదో మంచి చేస్తేనే నా దగ్గర వచ్చేవాడు కాదు, నీవు నిజంగా నా బిడ్డగా, తండ్రి దగ్గరికి బిడ్డలు వచ్చినట్టు నువ్వు వచ్చావు, కాబట్టి దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అకస్మాత్తుగా ఏమైంది? భూకంపము కలిగాను. భూకంపం ఏం కలిగిందండి? ఇది గొప్ప రకమైన భూకంపం అండి. ఎక్కడైనా భూకంపం కలిగితే ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. అవునండి. ఎక్కడైనా భూకంపం కలిగిందంటే బిల్డింగ్లు కూలిపోతాయి. హల్లెలూయా. మనుషులు చనిపోతారు, మరి అన్ని రకాలైనటువంటి చెడు జరుగుతుంది. ఈ భూకంపం జరిగినప్పుడు మాట చూసారా, ఇది దేవుడి నుంచి వచ్చిన భూకంపం. అందుకే ఏ చెడు జరగదు, మంచి ఏం జరిగింది? ఆ బంధకాలు విడిపించబడ్డాయి, కానీ ఏ బిల్డింగ్ కూలలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది అద్భుతం. అంటే ఈ రకంగా ఎవరికి తెలియకుండానే నీవు అనుభవిస్తావు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క విడుదలను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? కాబట్టి జనులారా వినండి, ఈ రాత్రి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని స్తుతించాలి. ఇంకా చదువు. చెరసాల తలుపులు, చెరసాల పునాదులు అదరెను. పునాదులు కదిలే కానీ బిల్డింగ్ కూరలేదు. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. తలుపులు తెలుసుకున్నాయి. అందరి బంధకములు ఊడెను. అన్ని బంధకాలు. చూసారు? హల్లెలూయా. నీ స్థుతిని బట్టి నీ సహోదరులందరూ కూడా దీవించబడతారు. నీ స్తుతి జీవితాన్ని బట్టి నీ కుటుంబం జీవించబడుతుంది. హల్లెలూయా. నీ స్తుతి జీవితాన్ని బట్టి నీ యొక్క సంఘము దీవించబడుతుంది. హల్లెలూయా. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకుని పోయాను. చూసారా ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో దేవుని స్తుతించినప్పుడు? ఇంకా అనేక విషయాలు మనం చదవచ్చు వాక్యంలో. ఒకసారి మీరు పరిశీలించండి. స్తుతికి సంబంధించిన గొప్ప క్రియలు ఏమేమి జరిగాయో వాక్యంలో మీరు చూసినట్టయితే చాలా గొప్ప క్రియలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ముగించుతున్నాను. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవి రావడం సహజము అని మర్చిపోకండి. నీవు దేవునిలో ఉన్నా వస్తాయి, దేవునిలో లేకపోయినా వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావు అని ఎవడన్నా బోధిస్తే అది అబద్ధం. అర్థమైన వారా ఆమె చెప్పండి. చూసారా? వచ్చినప్పుడు దాన్ని డీల్ చేయాలి, దాన్ని ఎలాగా వ్యవహరించాలో నేర్పిస్తున్నాను. ఏం చేయాలి? దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు విరుద్ధంగా లేడు.
దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి విజయము మనదే. హల్లెలూయా. ఖచ్చితంగా విడిపించబడతావు, ఖచ్చితంగా దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఉన్నత స్థితికి లేవనెత్తబడతావు, ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించబడుతుంది. ఇప్పుడు ఓడిపోయిన స్థితిలో ఉన్నట్టుగా అనిపించినా సరైన సమయంలో నీవు దేవుని గణపరచడం ద్వారా దేవుడు నిన్ను ఎత్తి లేవనెత్తుతాడు. హల్లెలూయా. యోబు ఎంతగానో దీవించబడ్డాడు, కానీ అకస్మాత్తుగా ఏమైంది? ఉన్నదంతా కోల్పోయాడు. అంతేకాకుండా ఒక గొప్ప చర్మ రోగం వచ్చింది. అప్పుడు తన భార్య ఉందండి, యోబు 2:9 చదువు. అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకయుద్దువా? దేవుని దూషించి మరణము కమ్మనను. చూసారా, దేవుని దూషించి చావు అంటుంది. ఇప్పుడు యోబు ఏం చేశాడు? చదువు. అందుకతడు మూర్ఖురాలా, చూసావా? మూర్ఖురాలు మాటలాడునట్లు. మూర్ఖులు దేవుణ్ణి దూషిస్తారు, మూర్ఖులు దేవుణ్ణి అనుమానిస్తారు, మూర్ఖులు అవిశ్వాసంలో నడుస్తారు. మూర్ఖులు ఏమనుకుంటారు? దేవుడే దీనికి కారణం అనుకుంటారు, దేవుడే వారిని శిక్షిస్తున్నాడు అనుకుంటారు, దేవుడే వారిని మొత్తుతాడు. ఈ విధంగా ఆలోచించేవారు దేవుని వాక్య ప్రకారం మూర్ఖులు. కానీ యోబు ఏమంటున్నాడు విను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవింతుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. చూసారా, మేలైనా కీడైనా దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆ కీడులోంచి విడిపించగలిగిన వాడు, విడిపించేవాడు కూడా దేవుడే. హల్లెలూయా. జనులారా వినండి, ఈ రాత్రి నుంచి మనము నేర్చుకునే సూత్రం, తాళపు చెవి, ఖడ్గం ఏంటి? స్తుతి. ఈ రోజు నుంచి అన్ని విషయంలో, ఎన్ని విషయాలండి? అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడదాం. మీరు ఎన్ని కష్టాలు ఉన్నా, దేవా నీకు స్తోత్రం, నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రం, నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, నువ్వు చేసిన మేలు కొరకు నీకు వందనాలు అని మంచి స్తుతితోనే మన నోరు నింపి దేవుణ్ణి గణపరుస్తూ ముందుకెళ్దాం. హల్లెలూయా. దీవించబడ్డారా?